మళ్ళీ ఏలియన్స్ రచ్చ మొదలైందా? అసలు ఉన్నారో లేదో తెలియని వీరి గురించి అగ్రరాజ్యం దగ్గర బోరెడంత సమాచారం ఉందట. వినడానికి నమ్మశక్యం కాకున్నా ఈ విషయంలో పక్కా సాక్ష్యాలున్నాయని స్వయంగా ఆ దేశానికి చెందిన సంబంధిత అధికారి స్పష్టం చేస్తున్నారు. మరి నిజంగానే ఏలియన్స్ ఉన్నాయా అన్నది ఇప్పుడు కాకరేపుతోంది. విశ్వంలో మనం ఒంటరి వారిమేనా? మనలాంటి బుద్ధిజీవులు ఇతర గ్రహాల్లో ఉన్నారా అంటే ఎలా ఉంటారు? మనలాగే ఉంటారా? మరో రకంగా ఉంటారా? గ్రహాంతరవాసులు మనకన్నా తెలివైన వారా? ఇలాంటి సందేహాలు మనిషి బుద్ధి పెరిగినప్పటి నుంచి వస్తున్నాయి. గ్రహాంతరవాసుల అన్వేషణ కోసం అనేక దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఆసక్తికరమైన విషయం తెలిసిందే. ఇతర గ్రహాల మీద జీవులు ఉన్నారని, ఇందుకు సంబంధించి అగ్రరాజ్యం అమెరికా దగ్గర అనేక రుజువులు ఉన్నాయని ఓ మాజీ నిఘా అధికారి అనడం సంచలనం సృష్టిస్తోంది. అయితే ఆ సాక్ష్యాలను అమెరికా బయటకు రాకుండా దాచిపెడుతోందని ఆరోపిస్తున్నారు. అలా దాచిపెట్టడం వల్ల వనకూరే ప్రయోజనం ఏమిటో తెలియదు కానీ మాజీ నిఘా అధికారి ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఆ అమెరికా మాజీ నిఘా అధికారి పేరు డేవిడ్ గ్రుష్. తన దేశ ప్రభుత్వంపైనే సంచలన ఆరోపణలు చేస్తున్నారు. గ్రహాంతరవాసులు యుఎఫ్ఓలో భూమి మీదకు వస్తుంటారని నమ్మేవారు చాలా మందే ఉన్నారు. అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఇప్పుడు ఆ మాటకు బదులుగా యూపీఏ అంటే అన్ఐడెంటిఫైడ్ అనోమాలస్ అని పేర్కొంటారు. ఇందులోంచి సేకరించిన మానవేతర అవశేషాలపై అమెరికా పరిశోధనలు చేస్తోందని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను నిఘా వర్గాలు గతంలోనే ప్రభుత్వానికి సమర్పించాయని డేవిడ్ గ్రుష్ అంటున్నారు. ఈ ఆరోపణలపై రిపబ్లికన్ కమిటీ దర్యాప్తు చేస్తోంది. గ్రహాంతరవాసుల అవశేషాలను తాను ప్రత్యక్షంగా చూడకపోయినా హై లెవెల్ ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి తనకు సమాచారం ఉందంటున్నారు గ్రుష్. అయితే గ్రుష్ చేస్తున్న ఆరోపణలను అమెరికా ప్రభుత్వం తోసిపుచ్చింది. గ్రహాంతరవాసులకు సంబంధించి పరిశోధనలకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్తోంది. అమెరికా ప్రభుత్వం ఫుట్బాల్ ఫీల్డ్ పరిమాణంలో ఉన్న ఓ గుర్తు తెలియని ఎగిరే వస్తువును దాచిపెట్టిందని ఆ దేశానికి చెందిన మాజీ ఇంటెలిజెన్స్ అధికారి డేవిడ్ గ్రుష్ చెప్పారు. 12 మీటర్ల పొడవైన ఈ గ్రహాంతర వస్తువు సంవత్సరానికి దాదాపు 70,000 ఇళ్లకు విద్యుత్ను అందజేయగలదని తెలిపారు. న్యూయార్క్ లోని పెంట్ హౌస్ లో జరిగిన ఈ కార్యక్రమాన్ని క్రిప్టో కరెన్సీ సలహాదారు జాన్ డి అగోస్టినో, న్యాయవాది జాన్ జే ఆల్టరెల్లి ఏర్పాటు చేసినట్లు కూడా తెలిపింది. ఈ కార్యక్రమాన్ని ఫోటోలు తీయడాన్ని నిషేధించినప్పటికీ దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. గతంలో కూడా గ్రుష్ గ్రహాంతర జీవులకు సంబంధించి అమెరికా కాంగ్రెస్ తో విచారణ సహా అనేక చోట్ల ఇలాంటి వాదనలు చారణే చేశారు. కానీ తన వాదనను సమర్థించే బలమైన సాక్ష్యాధారాలను మాత్రం ఇవ్వలేదు. అయితే భూమిపైకి గ్రహాంతర వాసుల రాక గురించి వాదిస్తున్న వారిలో ఆయన ప్రముఖ వ్యక్తి అనేది మాత్రం కాదనలేని సత్యం. ఒక విచారణలో భాగంగా తాను గతంలో అమెరికా ప్రభుత్వం వద్ద గ్రహాంతర జీవులు ఉన్నాయనే దానికి సంబంధించి తాను అమెరికా కాంగ్రెస్ కు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీకి ఇచ్చారని గత ఏడాది జూన్లో బహిరంగంగానే చెప్పారు. గుర్తించబడని ఎగిరే వస్తువులను ఇంజనీర్లు వెలికితీసి రివర్స్ చేసే దీర్ఘకాల కార్యక్రమాన్ని యుఎస్ దాచిపెడుతోంది. అయితే గ్రుష్ వాదనలను పెంటగాన్ ఖండించింది. గ్రహాంతర జీవుల గురించి యుఎస్ ప్రభుత్వం వద్ద సమాచారం ఉందా అని ప్రశ్నించగా గ్రుష్ 1930 నుంచి యుఎస్ మానవుడేతర కార్యకలాపాల గురించి తెలుసుకునే అవకాశం ఉందని చెప్పారు. అమెరికాకు ఏలియన్స్ కు విడదీయరాని అనుబంధం ఉందంటారు. ఎప్పుడు చూసినా ఆ దేశంలో ఏలియన్స్ అనో ఫ్లయింగ్ సాసర్స్ అనో చర్చ జరుగుతూనే ఉంటుంది. ఏలియన్స్ రహస్యాలు ప్రపంచానికి తెలియకుండా అమెరికా దాచిపెడుతోందంటూ ప్రచారం సాగుతూనే ఉంది. తాము గాల్లో ఎగిరే సాసర్లను చూశామని పలువురు అమెరికన్లు గతంలో చాలాసార్లు చెప్పారు. అమెరికా ప్రపంచానికి తెలియకుండా దాచేసిందని, గ్రహాంతర వాసులు భూమి మీదకు వచ్చినా ఆ విషయం బయటకు పొక్కనివ్వకుండా చేశారని ఎన్నో కాన్స్పిరసీ థియరీలకు బలాన్ని చేకూర్చిందన్నారు. ఈ విశ్వంలో భూమి మీద కాకుండా ఇతర గ్రహాలలో కూడా జీవరాశి ఉందని ఎంతో కాలంగా నమ్ముతూ ఉన్నారు. ఏలియన్స్ భూమి మీదకు కూడా వచ్చాయని నమ్మేవాళ్లు ఉన్నారు. అమెరికా మీద ఇలాంటి ఆరోపణలు గతంలో చాలానే వచ్చాయి. అమెరికాలో టెక్నాలజీ డెవలప్ అవ్వడానికి గ్రహాంతర వాసుల సహకారం ఉందని కూడా నమ్మేవాళ్లున్నారు. అమెరికాలోని ఏరియా 51లో గ్రహాంతర వాసులు ఉన్నారని, వారిపై పరిశోధనలు జరుగుతున్నాయనే ప్రచారం ఉంది. దీనిపై స్పష్టంగా ఏ ఆధారాలు లేవు. అమెరికా రహస్య వైమానిక స్థావరం పేరే ఏరియా 51. ఇక్కడ రహస్య ప్రయోగాలు జరుగుతుంటాయని అమెరికన్లు విశ్వసిస్తుంటారు. గతంలో దొరికిన గ్రహాంతర వాసులతో పాటు గుర్తు తెలియని ఎగిరే పళ్ళాలు ఇక్కడ ఉంటాయని చాలా మంది నమ్ముతుంటారు.